నీట్ పై తమిళనాడు అసెంబ్లీ సంచలన తీర్మానం చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయాలి అంటూ విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని మంత్రి చెప్పగా నీట్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. నీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న నీట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలంటూ తీర్మానం చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి కె అరుణ్ రాజ్ మంగళవారం ఈ ప్రతిపాదిత తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పాటు టీవీకే మిత్రపక్షాలు సైతం పరిపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే ఈ అంశంపై నిరసన తెలుపుతూ భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. ஏற்போர் ஆம் என்க, மறுப்போர் இல்லை என்க, மறுப்போரே இல்லை என்று கருதுகிறேன். மறுப்போரே இல்லை. தீர்மானம் ஒருமனதாக நிறைவேறியது. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి కె అరుణ్ రాజ్ నీట్ విధానాన్ని ఎండగట్టారు. నీట్ పరీక్ష ప్రవేశపెట్టిన నాటి నుంచి కోచింగ్ సంస్థలు గల్లీ గల్లీకి పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే వైఖరితో పోరాడుతుందని మంత్రి గుర్తు చేశారు. తమిళనాడులోని విద్యార్థులు ప్రయోజనాలను కాపాడేందుకు 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిందన్నారు. மாணவர்களின் கவனத்தை பள்ளி பாடத்திட்டத்தை பயில்வதிலிருந்து திசை திருப்பி நீட் பயிற்சியில் மட்டுமே முழு கவனத்தை செலுத்த கட்டாயப்படுத்துகிறது. 12 ஆண்டுகள் பள்ளி கல்வியை புறந்தள்ளி ஒரு நாள் நுழைவு தேர்வே மாணவர்களின் உயர்கல்வியை தீர்மானிக்கும் நிலை ஏற்பட்டுள்ளது. నీట్ ను రద్దు చేయాలంటూ విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై బీజేపీ నేత తమిళసై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. తమిళనాడులో సమస్యలను గాలి కొదిలేసి నీట్ గురించి తీర్మానం చేయడం విరుద్ధంగా ఉందని విమర్శించారు. And even they have improved their marks. So let the government concentrate on free coaching instead of making the children disappointing and making the children to lose hope on their preparation. So let even the previous government told they will scrap the NEET, first signature will be against NEET. But what happened? నీట్ పరీక్ష తెస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆత్మహత్యల పరంపరకు స్వస్తి పలకాలన్నా, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలన్నా కేంద్ర ప్రభుత్వం తక్షణమే నీట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడమే ఏకైక మార్గమని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసింది.